హాయ్ అండి. పిల్లలకి ఫుడ్ స్టార్ట్ చేయడము రైట్ ఏజ్ ఎప్పుడు? ఎలా పెట్టాలి? అండ్ ఏం పెట్టాలి? ప్రతి మదర్ దాంతో పాటు కేర్ టేకర్ తెలుసుకోవాల్సిన విషయాలు. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం. 4 మంత్స్‌కి స్టార్ట్ చేస్తే బెటరా? 6 మంత్స్‌కి స్టార్ట్ చేస్తే బెటరా? 4 మంత్స్‌కి అనేది ట్రెడిషనల్‌గా ఎప్పటినుంచో పాతకాలంలో సెర్లాక్ ఇలాంటివి అలవాటు చేసేవాళ్ళు. కానీ దీంట్లో వాస్తవం ఏంటి అనంటే 6 మంత్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా పిల్లల పేగులు అనేవి డెవలప్ అవ్వవు. సో బెటర్ 6 మంత్స్ కంప్లీట్ అయ్యాకనే మనం ఫుడ్ అనేది స్టార్ట్ చేయాలి. ఒకవేళ అంతకంటే ముందు మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మీరు చూసుకోవాల్సింది రెడీనెస్ ఆఫ్ ద బేబీ ఫర్ ఫుడ్. అంటే బేబీ రెడీగా ఉందా లేదా అనేది ఎట్లా తెలియాలి? కూర్చోపెడితే కూర్చుంటుందా? అండ్ నెక్స్ట్ వాళ్ళు ఫీడింగ్ మదర్స్ మిల్క్ పైన ఉన్నారా? ఫార్ములా మిల్క్ పైన ఉన్నారా? జనరల్గా కూడా ఫార్ములా మిల్క్ పైన ఉంటే నేను జనరల్లీ ఐ ఆల్సో సజెస్ట్ కొంచెం 6 స్టార్ట్ అయ్యాక మీరు స్లోగా స్టార్ట్ చేసుకోండి అనేది చెప్తూ ఉంటాను. ఇంకొకటి టంగ్ థ్రస్ట్ అనేది కూడా పిల్లలకి ఉంటుంది. అది పోయిందా అనేది కూడా చూసుకోవాలి. టంగ్ థ్రస్ట్ అంటే పిల్లలు తల్లిపాలు తాగడము ఆర్ ఫార్ములా మిల్క్ తాగడానికి టంగ్ అనేది బయట ఉండాలి. అదే పిల్లలు ఫుడ్ తినడానికి టంగ్ అనేది లోపట ఉండాలి. సో ఊరికే వాళ్ళ నాలుక బయటికి పెట్టి రిజెక్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు కూడా మీకు కొంచెం ఫీడింగ్ ప్రాసెస్ స్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ మనం స్లోగా వాళ్ళని ట్రైన్ చేసుకొని 6 మంత్స్ కంప్లీట్ అయ్యాకనే మనం ఇంట్రడ్యూస్ చేయడం మంచిది. 6 మంత్స్ కంప్లీట్ అయ్యాక ఒక హై చైర్ కొనాలి ఆర్ పిల్లల్ని కూర్చోబెట్టే చైర్ కొనాలి. అండ్ కూర్చోబెట్టే తినిపించాలి. పడుకోబెట్టి చేతులు దగ్గర పెట్టి నోట్లో పోయడం అలాంటివి చేయకూడదు. ఫుడ్ కూడా ఫస్ట్ ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్కి ప్రిఫర్ చేద్దాం. సో ఫస్ట్ ఫ్రూట్స్ పెట్టచ్చు. అండ్ ధాన్యాలలో రైస్ అండ్ రాగి అంటే సింగిల్ సీరియల్కి వెళ్ళాలి. సీరియల్స్లో మనకి ఏమేమి ఉన్నాయి? రైస్, రాగి, జొన్నలు, గోధుమలు కామన్గా మన దగ్గర మనం యూజ్ చేసేవి ఇంట్లో. దాంట్లో కూడా ఎక్కువ శాతం అండ్ ఈజీగా బేబీకి డైజెస్ట్ అయ్యేది రైస్ అండి. సో ఈ రైస్ అనేది ఎట్లా స్టార్ట్ చేయాలి? కడిగి నానబెట్టేసి ఆరబెట్టేసి వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. సో రైస్ రవ్వ చేస్తాం కదా అట్లానే. సో దాన్ని కొంచెం ఉడికిచ్చి కొంచెం నెయ్యి వేసి తినిపించడం లాగా స్టార్ట్ చేయాలి. రాగి అనేది కూడా సేమ్ ప్రాసెస్గా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ పిల్లలు కొంతమంది రిజెక్షన్ అంటే అసలు తినకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళు టేస్ట్ నచ్చక. సో ఈ టేస్ట్ కోసం మటుకు కొంచెం స్వీట్నర్ లాగా మీరు బెల్లం అనేది యాడ్ చేసుకోవచ్చు. రాగి పిండి, కొంచెం బెల్లం, నీళ్లు పోసి నానబెట్టి ఒక 15 మినిట్స్ తర్వాత ఉడికిచ్చి అది కొంచెం రాగి కుక్ అయిందా లేదా అనేది మీకే తెలుస్తుంది. అయ్యాక మళ్ళీ కొంచెం నెయ్యి వేసి తినిపించడం అనేది స్టార్ట్ చేయొచ్చు. సో దీస్ బోత్ ఈ 2 రాగి అండ్ రైస్ మీరు స్టార్టర్డ్ ఫుడ్ లాగా స్టార్ట్ చేయొచ్చు. దీంతో పాటు మ్యాష్డ్ బనానా అండ్ మ్యాష్డ్ యాపిల్. సో యాపిల్ కూడా ఎట్లా అనంటే పీల్ చేసి మిక్సీ చేసి పెట్టేయండి. ఒకవేళ అలా తినట్లేదు అని అంటేనే గో ఫర్ స్టీమింగ్ అండి. కంపల్సరీ స్టీమ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బనానా కూడా చేత్తో మెల్లగా ఇలా మెత్తగా చేసి కూడా మీరు తినిపించే ప్రయత్నం చేయొచ్చు. సో ఇలా మీరు ఫస్ట్ సింగిల్ సీరియల్ అండ్ ఫ్రూట్స్ స్టార్ట్ చేశాక ఒక వారం అవుతుంది. బేబీ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అట్లీస్ట్ 1 to 2 టేబుల్ స్పూన్స్ అంటే చిన్న కప్పు వరకు తింటున్నారు అంటే అప్పుడు మీరు నెక్స్ట్ ధాన్యాల వరకు వెళ్ళొచ్చు. రైస్, రాగి, జొన్నలు, గోధుమలు, పెసర్లు, మినుములు. సో పెసరపప్పు, మినప్పప్పు ఇవి కూడా ఫస్ట్ ప్రోటీన్ టు యాడ్. ఫస్ట్ మనం చేసే కామన్గా మిస్టేక్ ఏంటి అని అంటే రైస్ తీసుకుంటారు, అన్ని పప్పులు యాడ్ చేసేస్తారు. సో ఇలా ఉగ్గు తయారు చేసుకుంటారు. సో దానికంటే కూడా ప్రాసెస్ స్ప్రౌటింగ్ ఈజ్ బెటర్. ఎందుకు స్ప్రౌట్ చేయాలి ఫుడ్ని అని అంటే మనం సగం డైజెషన్ ప్రాసెస్ బయటనే తయారు చేసేస్తాం. అంటే బికాస్ ఆఫ్ స్ప్రౌటింగ్ ప్రాసెస్. సో ఈ విధంగా ఏమవుద్ది అని అంటే వాళ్ళు ఇంత తిన్నా వాళ్ళకు వచ్చే బలం 90% ఉంటుంది. సో అంటే డైజెస్టివ్ కెపాసిటీ బాగా ఉంటుంది, పిల్లలకి మోషన్ ఫ్రీగా ఉంటుంది అండ్ కడుపు నొప్పి, ఇరిటేట్గా ఉండడము ఇలాంటివన్నీ కూడా ఎపిసోడ్స్ తక్కువగా ఉంటాయి. సరే మరి ఇవన్నిటిని మొలకలు ఎత్తించాలా? రైస్ ఒక్కటి కాదండి, మిగతావన్నీ కూడా మొలకలు వస్తాయి. అన్నిటినీ కూడా ఒక 10-12 గంటలు నానబెట్టాలి. నానబెట్టంటే వాటర్లో వేసి నానబెట్టాలి. తర్వాత ఇండివిజువల్గా అంటే ఒకటి సపరేట్గా మీరు బట్టలో చుట్టి పెట్టుకోవాలి. కర్చీఫ్ యూస్ చేస్తే ఇంకా బెటర్.
అలా మీరు బట్టలు చుడితే నెక్స్ట్ డేకి మొలకలొస్తాయి. సో, మొలకలొచ్చిన తర్వాత మీరు ఎండలో అట్‌లీస్ట్ 6-8 అవర్స్ చేయాల్సిందే. సన్ డ్రై ప్రాసెస్ వల్ల మన నిలువుంచే కెపాసిటీ అనేది పెరుగుద్ది. సో, అంటే నిలువుంటుంది, ఈజీగా పాడవ్వదు. ఇలా మొలకలొచ్చిన తర్వాత ఎండలో పెట్టిన తర్వాత కూడా ఇంకా కొంచెం పచ్చి పచ్చిగా మీకు అనిపిస్తుంది అనంటే ఫ్యాన్ కింద కూడా డ్రై చేసుకోవచ్చు. చేశాక మళ్ళీ డ్రై రోస్ట్ చేయాలి. చేసి ఇండివిడ్యువల్‌గా అంటే ఒకటి తర్వాత ఒకటి వేయించాలి. 10 నిమిషాల వరకి జనరల్‌గా పడుతుందండి టైము మీడియం ఫ్లేమ్‌లో పెడితే. సో, వేయించాక మొలకలన్నీ మాడిపోతాయి. ఈ మాడిపోయిన మొలకల్ని కొంచెం చల్లార్చిన తర్వాత జస్ట్ చేత్తో ఇలా చిదిమేసి మీరు ఊదేసినా కానీ పోతాయి. సో, ఇప్పుడు పౌడర్ చేసి ఇనీషియల్‌గా మటుకు రాగి పొడి, జొన్నల పొడి, గోధుమల పొడి, రైస్ పొడి, పెసర పొడి, మినుముల పొడి. ఇలా మీరు ఈ 6 తయారు చేసి పెట్టుకోవాలి 6 మంత్స్ స్టార్ట్ అయ్యాక. సో, ఈరోజు ఒక స్పూన్ రైస్, ఒక స్పూన్ రాగి, ఇంకొక పప్పు, ఒక పౌడర్. సో, ఈ విధంగా మీరు అన్నీ స్లోగా ఇంట్రడ్యూస్ చేశాక 7 మంత్స్ స్టార్ట్ అయ్యాయి. అంటే 6 కంప్లీట్ అయిపోయాయి. 7 కూడా కంప్లీట్ అంటే ఒక నెల అవుతుంది మీరు ఇలా పెట్టుకొని అని అన్నప్పుడు, అప్పుడు మీరు మల్టిపుల్ పప్పులు అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ పప్పులలో కూడా పెసలు చెప్పాను, మినుములు చెప్పాను. కందులు, ఉలువలు, శనగలు, బొబ్బర్లు అండ్ నేమ్ ఇట్ సోయా ఇవన్నిట్లో కూడా ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సిమిలర్ క్వాంటిటీస్ తీసుకోండి, సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. కానీ డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేశాక ధాన్యాలన్నీ కలిపి ఒక పక్క పెట్టాలండి. అంటే ఏంటి? రైస్, రాగి, జొన్నలు, గోధుమలు ఈ 4 పౌడర్ ఒక పక్కన అంటే పౌడర్ చేశాక ఒక పక్క కలిపేయండి. ఇదే దాంట్లో మీరు సాబుదానా కూడా యాడ్ చేయొచ్చు. అంటే సగ్గుబియ్యం. దీనివల్ల కూడా క్యాలరీస్ అంటే ఎనర్జీ అనేది పెరుగుద్ది. దీన్ని నానబెట్టక్కర్లేదు. జస్ట్ డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టండి. ఈ పప్పులన్నీ కూడా సేమ్ ప్రాసెస్‌గా చెప్పాక మీరు పౌడర్ చేసుకున్నాక అన్నీ కలిపి పెట్టేయాలి. అప్పుడు మీ దగ్గర ఏముంటాయి? 2 పొడులుంటాయి. ఒకటి ధాన్యాల పొడి ఉంటుంది. నెక్స్ట్ ఒక పప్పుల పొడి ఉంటుంది. మీరు కుక్ చేసేటప్పుడు ఆర్ ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు బేబీకి ఒక స్పూన్ ధాన్యాల పొడి, ఒక స్పూన్ పప్పుల పొడి తీసుకొని అప్పుడు మీరు నీళ్ళు పోసి కొంచెం నానబెట్టేసి దెన్ యూ కెన్ మేక్ ఉగ్గు అంటే బాయిల్ చేసి తినిపించడం అనేది చేయాలి. ఇది నార్మల్‌గా బెస్ట్ హోమ్‌మేడ్ సెర్లాక్ అనేది చెప్పొచ్చు. సో, మీరు ఈ విధంగా చేసుకోవడం స్టార్ట్ చేశాక లెట్స్ గో ఫర్ నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ ఏంటి అనంటే ఇప్పుడు దీంట్లో న్యూట్రిషన్ ఇంకా ఎలా పెంచాలి? మీరు కుక్ చేసే ప్రతి వెజిటేబుల్ అట్ హోమ్ అనంటే పాలకూర నుంచి క్యారెట్, టొమాటో ఏదన్నా సరే బీరకాయ, సొరకాయతో సహా ఇది పెట్టకూడదు అని చెప్పి ఆలోచించకుండా ఇంక్లూడింగ్ కరివేపాకు, కొత్తిమీర కూడా. సో, మీరు కొంచెం నెయ్యేయండి. ఇవన్నీ వెజిటబుల్స్ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది 2 వెజిటబుల్స్ సెలెక్ట్ చేసుకోండి. కొంచెం చిన్న పీసెస్‌గా తరగండి, మగ్గిచ్చండి, మిక్సీ చేయండి. ఉగ్గు చేసేటప్పుడే మనం వాటర్ ఏసే బదులు ఈ వెజిటబుల్ ప్యూరీ అనేది యాడ్ చేయొచ్చు. చేస్తే ఏమవుద్ది? బేబీస్ ఎంత తిన్నా కానీ వాళ్ళ న్యూట్రిషన్ వాల్యూ ఖచ్చితంగా మనం పెంచిన వాళ్ళం అవుతాం. సో, ఈ విధంగా ఉగ్గు చేసుకున్నాము. దాన్ని పెట్టే క్వాలిటీ ఆఫ్ ఉగ్గుని కూడా ఎలా పెంచాలో కూడా చెప్పాను. మరి 7 మంత్స్ కూడా కంప్లీట్ అయ్యాకనే మనం 8 మంత్స్ టైంకి డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఏమొద్ది మేడం ఫస్టే యాడ్ చేసుకుంటే? ఏమవ్వదు. ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చేవి కూడా రాకుండా మనం ఈ విధంగా చేసుకుంటే మనం ప్రివెంట్ చేయొచ్చు. రాకుండా చూసుకుందాం. సో, ఎనీ డ్రై ఫ్రూట్స్, ఎనీ మీట్ అంటే ఏంటి? మళ్ళీ చికెన్, మటన్, ఫిష్ ప్లస్ ఎగ్ ఇవన్నీ కూడా అదర్ దెన్ ప్లాంట్ సోర్సే కదా! సో, ఇవన్నీ కూడా పిల్లలకి డైజెస్ట్ అవ్వడానికి కొంతమందికి ఏమీ కాదు, కొంతమందికి ఇబ్బంది రావచ్చు. సో, ఫస్ట్ ఇబ్బందొస్తే మీరు చేసే పని ఏంటి? ఫస్ట్ ఫుడ్ పెట్టడం ఆపేస్తారు. అలా కాకుండా ఈ 6 మంత్స్ కంప్లీట్ అయ్యాక ఖచ్చితంగా ఫుడ్ పెట్టడం ఎందుకు ఇంపార్టెంట్ అది తెలుసుకుందాం. 6 నెలల తర్వాత తల్లి పాలు అనేవి పెరగవండి. క్వాంటిటీ పెరగదు, క్వాలిటీ అంతకంటే అంత పెరగదు. సో, ఈ టైంలో మనం ఫుడ్ ఎందుకు యాడ్ చేయాలి అనంటే ఫిజియోలాజికల్ ఎనీమియా ఆఫ్ ఇన్ఫెన్సీ అని అందరూ డాక్టర్స్ మేము చెప్తూ ఉంటాము. మరి ఎంతమంది వింటారో కూడా తెలీదు. ఐరన్ రిక్వైర్మెంట్, జింక్ రిక్వైర్మెంట్, అన్ని మినరల్స్ రిక్వైర్మెంట్ అనేవి సడన్‌గా పిల్లల్లో ఇంక్రీజ్ అవుతాయి. సో, అవన్నీ కూడా ఓన్లీ ఫుడ్ ద్వారానే మనం పిల్లలకి చేర్చగలుగుతాం.
ఈ న్యూట్రియంట్ డెఫిషియన్సీ రావద్దు పిల్లలకు. ఎందుకు సరే వచ్చింది అనుకోండి, ఏ దానికి ఎఫెక్ట్ అవుద్ది? మేజర్‌గా ఎఫెక్ట్ అయ్యేది బ్రెయినే. సో, బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి కానీ, వాళ్ళ ఓవరాల్ గ్రోత్ ఎఫెక్ట్ అవ్వద్దు అనంటే మనం ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేయాల్సిందే. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పేరెంట్స్ 8, 9 మంత్స్ వరకు కూడా ఫుడ్ పెట్టరు. ఎందుకంటే తల్లిపాలు సరిపోతున్నాయి, మా కోడలికి పాలెక్కువున్నాయి, ఇవన్నీ వింటుంటాం. లేదండి, రైట్ ప్రాక్టీస్ స్టార్ట్ ఫుడ్ ఫ్రమ్ 6 మంత్స్ కంప్లీట్ ఏజ్ ఆన్వర్డ్స్. సరే, మరి ఫుడ్ పెట్టారు, ఎంతవరకు వాటర్ ఇవ్వాలి? బ్రెస్ట్ మిల్క్ ఎప్పుడు ఇవ్వాలి? ఇది కూడా కామన్ డౌట్. ఎంత ఫుడ్ పెడితే అంతవరకు వాటర్ ఆ రోజు మొత్తంలో ఇవ్వడం అనేది చేసుకోండి. అంటే ఒక కప్పు ఫుడ్ తిన్నాడు బేబీ అని అంటే ఆ ఒక కప్పు అంటే అరౌండ్ 200 ml. ఆ 200 ml వాటర్ డే మొత్తంలో మధ్య మధ్యలో ఇస్తూ ఉండడం అనేది నెససరీ. అదే బేబీ తల్లి పాల పైన ఉంది అని అంటే మళ్ళీ వాళ్ళకు కొంచెం వాటర్ క్వాంటిటీ తక్కువ తాగుతారు. ఎందుకంటే తల్లిపాలు అగైన్ 90% నీళ్ళే కాబట్టి. సో, వాటర్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఒకవేళ మీరు వాటర్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల కూడా మోషన్ ప్రాబ్లమ్ ఆర్ గట్టిగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఎవరికైనా మోషన్ ఇబ్బంది ఉంది బేబీస్‌కి అని అంటే అదే మదర్స్ మీరు ఓట్స్ కూడా మీరు ఉగ్గులో కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటండి, ఇలా ఫుడ్ పెట్టిన ప్రతిసారి మోషన్ పోయే పిల్లల్ని కూడా చూస్తుంటాము. దట్ ఈస్ అబ్సల్యూట్లీ నార్మల్. ఏం టెన్షన్ పడకుండా కంటిన్యూ చేయండి మీరు పెట్టే ఫుడ్. ఫ్రూట్స్ కూడా ఓన్లీ యాపిల్, బనానానే కాదు, ఇప్పుడు మీకు వచ్చే ప్రతి సీజనల్ ఫ్రూట్స్ మనం ఇంక్లూడ్ చేయొచ్చు వాళ్ళ డైట్లో. సో, అది అనగానే ఆల్రెడీ మల్టిపుల్ ఫ్రూట్స్ గురించి నా ముందు వీడియోలో చెప్పడం జరిగింది. లాస్ట్ ఫ్రూట్ ఇచ్చేది ఏదైనా ఉంది అని అంటే పిల్లలకి అది ఆరెంజ్. టమ్మీ ఫుల్ ఉన్నప్పుడు ఇవ్వాలి. లేదా మీరు ఫస్ట్ నుంచే ఇప్పుడు మంచిగా మీరు పపాయ ఇవ్వచ్చు, యాపిల్ ప్యూరీ నేను చెప్పాను ఎలా చేసుకోవాలో, మీరు సపోటా ఇవ్వచ్చు, డ్రాగన్ ఫ్రూట్ ఇవ్వచ్చు. కానీ ఇవన్నీ కూడా ఇన్ మోడరేషన్. డైలీ ఒకటే ఫ్రూట్ పెట్టద్దు. కీప్ చేంజింగ్ ది ఫ్రూట్స్. సో, అన్ని ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేసేలాగా చూడండి. మేడం మరి గ్రేప్స్ ఇవ్వచ్చా అంటారు. సో, ఫ్రూట్ నిబ్లర్స్‌లో కూడా పెట్టి మీరు గ్రేప్స్ ఇవ్వచ్చు. కానీ గ్రేప్స్ ఇచ్చే ముందు పిల్లలకి ఎట్లా ఇస్తున్నామంటే ఇలా నోట్లో పెట్టడానికి ఇవ్వద్దండి చంటి పిల్లలకి. 1 ఇయర్ తర్వాతనే వాళ్ళు కొరికి మింగగలుగుతున్నారు అన్నప్పుడే అలాంటి ఫ్రూట్స్ అనేది ఇవ్వాలి. కానీ ఇచ్చే ప్రతిసారి 1 అవర్ వాటర్‌లో నానపెట్టాలి, కొంచెం సాల్ట్ ఏసి దాని తర్వాతనే గ్రేప్స్ ఇవ్వడం అనేది చేయాలి. ఇంకా కామనెస్ట్ డౌట్, మేడం అన్నం చింతకాయ పచ్చడి పెట్టచ్చా పెట్టకూడదా? ఏం అచీవ్ చేస్తున్నారు? సాల్ట్ ఇవ్వద్దండి పిల్లలకి 1 ఇయర్ వరకు. ఎందుకు ఇవ్వద్దు? కిడ్నీస్ అనేవి కూడా ఎట్లా అయితే 6 నెలల వరకు పేగులు డెవలప్ అవ్వవని చెప్పానో అలానే పిల్లలకి ఇమ్మెచ్యూర్ కిడ్నీస్ ఉంటాయి 1 ఇయర్ వరకు. సో, ఆ టైంలో మీరు సాల్ట్ ఎక్కువిస్తే వాళ్ళకి ఏమన్నా ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఎంత సాల్ట్ ఇవ్వాలి? రోజుకి 1 గ్రామ్ కంటే ఎక్కువనే ఇవ్వకూడదు. సో, ఇంతే చిటికెడేయాల్సిన అవసరం రావచ్చు. అది కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. తినట్లేదు అన్నప్పుడే కొంచెం వేసి చూడండి. ఈ చింతకాయ పచ్చడిలో ఏముంటుంది? ఓన్లీ చింతకాయ, ఫుల్ కారం అండ్ ఉప్పు. సో, ఇది పెట్టడం వల్ల మీరు మీ బేబీకి ఏమన్నా పాజిటివ్‌గా ఏమన్నా మంచి చేస్తున్నారంటే డెఫినెట్లీ లేదండి. దానివల్ల నష్టమే ఉంది పిల్లలకి. సో, ఓన్లీ అన్నం పెట్టకండి. 8 మంత్స్ అంటే 7 కంప్లీట్ అయ్యాయి అన్నాక మీరు రోజు మధ్యాహ్నం పూట ఫ్రెష్‌గా చేసిన కిచిడి అనేది ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అంటే రోజు ఒక రకమైన పప్పు, రైస్ అంటే బియ్యము ప్లస్ డైలీ కొన్ని వెజిటేబుల్స్ పాలకూర, చుక్కకూర, చాయిస్ ఈజ్ యువర్స్. వెజిటేబుల్స్ యాడ్ చేయడానికి ట్రై చేయండి. మరి కారం ఎప్పటి నుంచి పెట్టచ్చు అనేది చాలామంది పేరెంట్స్ కన్సర్న్. మనం గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ అవాయిడ్ చేయడానికి చూడండి 1 ఇయర్ వరకు. అంతకంటే ముందు మనం కారం వేయాలన్నా గో ఫర్ పెప్పర్, లిటిల్ పెప్పర్ పౌడర్ ఇట్లాంటివి ట్రై చేయొచ్చు. మసాలాస్ ఏమేయొచ్చు మరి టేస్ట్ కోసం తినట్లేదు అంటే దాల్చిన చెక్క పొడి మీరు ట్రై చేయొచ్చు. అది 6 మంత్స్ నుంచే మీరు స్టార్ట్ చేయొచ్చు కూడా. దాల్చిన పౌడర్, జీరా పౌడర్ అండ్ కొంచెం అజ్వైన్ పౌడర్. అజ్వైన్ అంటే ఓమా పౌడర్. ఇవన్నీ కూడా సపరేట్‌గా రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని కొంచెం పించ్ ఫర్ టేస్ట్ యాడ్ చేయడానికి ట్రై చేయండి. మరి ఎగ్ ఎప్పటి నుంచి పెట్టాలి? ఎగ్ ఏఏపీ అంటే అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వీళ్ళ రికమెండేషన్స్ అంతా యూఎస్‌లో కానీ వేరే కంట్రీస్‌లో వాళ్ళందరూ కూడా 6 మంత్స్ నుంచే స్టార్ట్ చేయడం అనేది అడ్వకేట్ చేస్తారు. రికమెండేషన్స్‌ని పక్కన పెడితే 8 మంత్స్ నుంచి మీరు స్లోగా స్టార్ట్ చేయడం అనేది స్టార్ట్ చేయొచ్చు. అది కూడా ఎప్పుడు మీరు అన్ని పప్పులు యాడ్ చేశారు, వెజిటేబుల్స్ ట్రై చేశారు, బేబీ డైజెషన్‌కి ఏం ప్రాబ్లం లేదు, కంఫర్టబుల్‌గా హ్యాపీగా అన్నీ తింటుంది అన్నప్పుడు
మీరు 8 మంత్స్ నుంచి పెరుగు ప్లస్ ఎగ్ స్టార్ట్ చేయొచ్చు. ఎగ్ కూడా ఏంటి, ఫస్ట్ యెల్లో ఎగ్ అనేది స్టార్ట్ చేయాలి. దానివల్ల పిల్లలకి ర్యాష్ లాంటిది కానీ వేరే ఇతరాటి ఫసీనెస్ కానీ ఏం రియాక్షన్స్ లేవు అన్నప్పుడు మీరు ఎగ్ వైట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. కానీ కంపల్సరిగా సరిగ్గా కుక్ చేశాకనే మీరు ఇది ఇవ్వడం అనేది చేయాలి. ఇదే టైంలో మీరు పెరుగుతో పాటు పన్నీర్, చీజ్ ఇలాంటివి కూడా డైరీ ఇంక్లూడ్ చేసుకునే ప్రాసెస్ చేయొచ్చు. ఏదైనా అన్నీ ఒకే రోజు ట్రై చేయకూడదు యానిమల్ ప్రోటీన్స్. ఒక రోజు ఒకటి ట్రై చేశాక బేబీకి ఏం ప్రాబ్లం లేదు అన్నప్పుడే నెక్స్ట్ దానికి వెళ్ళాలి. అన్నీ కూడా ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేయాలి అనేది కూడా ఇంతకు ముందు కూడా చెప్పాను. కన్సిస్టెన్సీ ఇనిషియల్గా మీరు మెత్తగా చేసి ప్యూరీ లాగా చేసి పెట్టాలి 6 to 8 months వరకు. 8 months నుంచి మీరు కొంచెం థిక్గా చేయొచ్చు. 10 months స్టార్ట్ అయ్యాక బేబీకి కొరకడం అనేది నచ్చుద్ది వాళ్ళకి, బికాస్ చిగుర్లకు కానీ అట్లా. అప్పుడు వాళ్ళు ఫుడ్ రిజెక్షన్, ఈ సాఫ్ట్ ఫుడ్స్, మ్యాష్డ్ ఫుడ్స్ని అవాయిడ్ చేస్తుంటారు. ఆ టైంలో మీరు కన్సిస్టెన్సీ అనేది కూడా చూసుకోవాలి. ఫింగర్ ఫుడ్స్ అనేవి ఇంట్రడ్యూస్ ఆ టైంకి మీరు చేయొచ్చు. ఆవు పాలు, బర్రెపాలు ఇవి తాపిచ్చడానికి మటుకు 1 year తర్వాతనే స్టార్ట్ చేయాలి. ఒకవేళ అంతకన్నా ముందు మీరు ట్రై చేద్దాము, ఒకసారి ప్రయత్నిస్తాము అని అనిపించినా 10 నెలలు మినిమం రావాలండి. అండ్ ఫస్ట్ తాపిచ్చే ప్రయత్నం చేయకుండా కొంచెం ఫుడ్లో మిక్స్ చేయడం స్టార్ట్ చేసి పిల్లలకి ఏం ప్రాబ్లం రావట్లేదు అంటే గ్రాడ్యువల్గా క్వాంటిటీ అనేది పెంచండి. అదే 10 నెలల టైంకి మీరు ఈవెన్ నాన్ వెజ్ సూప్స్తో ఫస్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాతనే మీరు పీసెస్ ఆర్ మీట్, మ్యాష్డ్ మీట్ అనే దానికి వెళ్ళొచ్చు. అబ్సల్యూట్ నో టిల్ 1 year అస్సలు పెట్టకూడదు ఏమన్నా ఉంది అని అంటే హనీ అండి. తేనె అనేది 1 year వరకు ఖచ్చితంగా పెట్టద్దు. వీలైతే ఆవు పాలు, బర్రెపాలు కూడా 1 year వరకు పెట్టకండి. మరి 1 year తర్వాత ఎట్లా తినిపించాలి? ఇంకా తినిపించాలా ఫుడ్? కాదండి. 1 year తర్వాత ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్యామిలీ పాట్ డైట్. అంటే అందరూ కూడా కూర్చొని అందరూ ఏమేమి తింటారో అవన్నీ కూడా మీరు మీ పిల్లలకి స్టార్ట్ చేయొచ్చు. ఓన్లీ వాళ్ళు ఎలా తినగలుగుతున్నారు కన్సిస్టెన్సీ అనేది ఆ బేబీ వాళ్ళ మదర్ మాత్రమే డిసైడ్ చేయగలుగుతుంది. అంటే బేబీ మింగగలుగుతుందా దాన్ని బట్టి మీరు కన్సిస్టెన్సీ అనేది చూసుకోండి. బట్ 1 year తర్వాత నో ఫుడ్ రెస్ట్రిక్షన్స్. ప్లీజ్ గివ్. ఫ్యామిలీలో మీరు కుక్ చేసే ప్రతి ఫుడ్ ఇచ్చే ప్రయత్నం అయితే డెఫినెట్లీ చేయండి.